తెలంగాణకి రాష్ట్రానికి ఒక చెప్పాలంటే ఆ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఆయన, అంత పేరు వ్యక్తి. సో ఏదో కారణాలు పక్కన పెడితే ఆయన తెలంగాణ అభివృద్ధి చేశారు. అయినా సరే మ్యాక్సిమం 5 years, ఇంకొక 5 years ఆయనకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ టర్మ్ చెప్పి ఆయన ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ని ఎక్కించారు. అంటే అంటే ఇంత చేసిన కేసీఆర్ గారిని ఓడించారు అంటే ఇంత దుర్మార్గం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించారని నా నమ్మకం ఖచ్చితంగా ఓడిస్తారు. అందులో ఒక విషయంలో కాన్ఫిడెంట్గా ఉండండి. అదేంటంటే ఆ రోజు 2019లో జనసేన టీడీపీ విడిగా పోటీ చేయడం వల్ల చాలా సీట్లు కోల్పోయారు. ఇవాళ 2019లో జనసేనకి ఎంత సీట్ ఉందో దానికంట ఖచ్చితంగా 5-6 రెట్ల సీట్ ఈరోజు పడుతుంది. 7 to 8 times మోర్ పవర్ఫుల్ దాన్ 2008. నాకు ఒకటే కారణం, ఏమాత్రం నిరాశ చెందకుండా మొత్తం శక్తినంతా పొడ తీసుకుని తన శక్తి, తన బలాన్ని, తన ఆర్థిక బలాన్ని అన్నింటినీ పొడ తీసుకుని ఈ రోజుకి మన పార్టీ నడుపుతూ ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడుపుతానని నమ్ముకున్న ఒక నాయకుడు వెంట మనం నడిస్తే ఖచ్చితంగా నాయకుడు మంచి జీవితం ఇస్తాం. ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇతన్ని మనం సెలెక్ట్ ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, అంటే మనకి ఎదురుకున్న ఒక వ్యక్తి సమస్యలో బాధపడుతున్నాడు, వాడి పక్కనే ఒక అద్భుతమైన నిధి ఉంటుంది, అది మనకు తెలుస్తుంది. కానీ ఆ నిధిని చూసుకోకుండా ఆ పూటగా నాకు ఎలా గడిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే ఎవరికో నీ పక్కనే ఉంటుందా దాన్ని తీసుకోమని చెప్పాలనిపిస్తుంది. చాలా మంది ప్రజలు చూసుకోవడానికి ఎలా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అటువంటి ఎదుగుకోవడం ఏ స్వార్థం లేదు, తన డబ్బుని తన జీవితాన్ని ప్రజల కోసం తీసుకెట్టి అలాంటి వాటిని ఉంటే ఎంత చేస్తానో మనకనే అనేది నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా చేస్తాను. అది ఎలయన్స్ ప్రభుత్వం అయినా పవన్ కళ్యాణ్ వ్యక్తులు కాబట్టి మీరు ధైర్యంగా ఎలయన్స్ ప్రభుత్వానికి మీరు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. దానివల్ల ఎన్ని ఇబ్బందులు అవుతామో తెలుసు, అది అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు బాగాలేదు, అలాగే హాస్పిటల్ ఫెసిలిటీస్ షాకింగ్ అనిపించింది ఏంటంటే పాయకరావు డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ ఇది చాలా కారణం. ప్రైవేట్ కాలేజెస్ వేల రూపాయలు లక్షల రూపాయలు ఫీజు చేసే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కానీ ప్రభుత్వ కళాశాల లేకపోవడం ఇదంతా చాలా దురదృష్టకరం. సో మా ఫ్రెండ్స్ అందరం అన్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఈ సమస్యలు మత్స్యకారుల సమస్యలు కానీ యువత కులస్తుల సమస్యలు కానీ ఈ ప్రతి సమస్యని నిలబడాల్సిన అవసరం ఈరోజు ఈ నాయకులకు ఉంది. ఎవరైతే నిలబడతారో, ఎవరైతే జనసేన టీడీపీ సిస్టమ్ వ్యక్తి నిలబడితే కానీ అది ఎవరైనా సరే పర్లేదు, వాళ్ళని గెలిపించుకోవాలి. ఫస్ట్ జనసేన టీడీపీ అభ్యర్థి ఎవరు నిర్ణయిస్తారు అది ఒక ఖచ్చితంగా అందరూ నాయకులు అనేక రకాల కమ్యూనికేషన్స్ కాంబినేషన్స్ నిర్ణయిస్తారు. దాన్ని మాత్రం గౌరవించాలి. ఎంత సహకారం కావాలి, వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఏదైనా కానీ వ్యవస్థ చేసిన వాళ్ళకి నేను సంపూర్ణ సహకరిస్తాను. ఈ